ప్రభు నామమున వందనాలు. అవి అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అందువల్లే మనం ఇక్కడ ఉన్నాం కదా. సో ఈరోజు ఒక దేవుడు చెప్పిన ఒక మాట అక్కడ మీరు చూడండి, ఏముంది అక్కడ? సాగిపోవుడి. నిర్గమాకాండం 14వ అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. బైబిల్ తీసి చూడండి అందరూ దయచేసి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. చాలు. ఏమన్నాడు దేవుడు? సాగిపోండి అన్నాడు. సాగిపోవడం. ఇశ్రాయేలీయులు నిజంగా వాళ్ళు మనం గమనిస్తే వాళ్ళు అసలు దేవుడి ప్రణాళిక ఎంత గొప్ప ప్రణాళిక అండి. 430 సంవత్సరాలు దాసత్వంలో బ్రతికారు. యోసేపుని కానీ, యోసేపు యొక్క దేవుడిని కానీ ఎరగని జనాంగం వచ్చినప్పుడు, యోసేపు ఆయన సంతానం వాళ్ళందరూ ఉన్నంత కాలం కూడా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల్ని వశపరుచుకున్నారు, వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఎప్పుడైతే యెహోవాని కానీ యోసేపుని కానీ జనాంగం వచ్చినప్పుడు, ఫరో వచ్చినప్పుడు వీళ్ళని దాసులుగా మార్చుకున్నారు ఇశ్రాయేలీయులు. ఎంత దాసులుగా మార్చుకున్నారంటే పని చేయాలి కానీ మెటీరియల్ ఇవ్వరు వాళ్ళు. ఇప్పుడు ఇల్లు కట్టాలి అంటే ఏమి ఇవ్వాలి? ఇంటి యజమాని మెటీరియల్ ఇవ్వాలి కదా. అక్కడ అట్లా ఉండేది కాదు. ఇటుకలు కట్టాలి, ఇటుకలతో కట్టాలి, ఇటుకల కోసం మన్ను తెచ్చుకోవాలి, కారవటానికి గడ్డి ఆళ్ళు తెచ్చుకోవాలి, అన్నీ చేయాలి. రోజుకి 1000 ఇటుకలు అంటే 1000 ఇటుకలు అక్కడ పెట్టాలి. నువ్వు ఏం చేస్తావో, ఎక్కడి నుంచి డబ్బు మట్టి తీసుకొస్తావో, ఎక్కడి నుంచి గడ్డి తీసుకొస్తావో, నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావో వాడికి అనవసరం. వారానికి ఇంత లెక్క అని చెప్పినట్టు అంత లెక్క నువ్వు అప్పగించాలి. అప్పగించకపోతే నీకు ఉందే కథ. అంటే ఏం చేసేవాళ్ళు? శిక్షించేవాళ్ళు. దాసులుగా చూశారు, స్లేవ్స్, బానిసలుగా చూశారు. అటువంటి టైంలో దేవుడు ఏం చేశాడు? మోషేని పంపించి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొస్తే చాలా సంతోషంగా పస్కా పండగ 10 తెగుళ్ళు దేవుడు పంపించాడు. ఇశ్రాయేలీయులకి ఏం నష్టం జరగల, ఒట్టి ఐగుప్తీయులకే నష్టం జరిగింది 10 తెగుళ్ళలో. 10వ తెగులు ఏంటి? పస్కా పశువు వధించబడ్డ. దేవుడు చెప్పాడు, ఒక ఏడాదిలోపు గొర్రెను తీసుకోండి, ముడత కానీ మచ్చ కానీ ఆ గొర్రెకి ఉండకూడదు. మీరు 14వ దినాన, మొదటి నెల 14వ దినాన ఆ గొర్రెను తీసుకొని సాయంత్రం పూట దాన్ని తినడానికి ఒక్కరు చాలకపోతే చుట్టుపక్కల వాళ్ళు చేరి గొర్రెను తీసుకొని దాన్ని వధించి ఆ రక్తము మీ ఇంటి ద్వారాల మీద పూయండి. పై కమ్మి మీద, కింద కమ్మి మీద పూయండి. పూసి అందరూ లోపలికి వచ్చి ఆ డోరు మూసేయండి. ఎవరు కూడా బయటికి రాకూడదు. ఆ వధించబడిన గొర్రెని మాంసాన్ని ఎలా తినాలో కూడా దేవుడు చెప్పాడు. చేదు కూరలతో దాన్ని వండుకొని తినమన్నాడు, ఫ్రై చేయమనలే. ఎముకలు కొరకొద్దు అన్నాడు. నువ్వు రాత్రికి ఎంత తింటావో తిను. రొట్టెలు, చేదు కూరలు, ఉడకబెట్టిన మాంసం ఎంత తింటావో తిను. ఉదయం నాటికి ఏమీ కూడా ఉండిపోకూడదు. ఒకవేళ మిగిలిపోతే దాన్ని తీసుకెళ్ళి బయట పడేయమన్నాడా? కాల్చేయమన్నాడు. అది పద్ధతి. ఏం జరుగుతుంది? రాత్రి సమయంలో మరణదూత రాత్రి సమయంలో ఆ దేశం అంతా ప్రయాణం చేస్తాడు. మరణదూత ఎవరి ఇంటి మీద అయితే రక్తపు గుర్తు ఉండదో ఆ ఇంట్లో రాజు మొదలుకొని సామాన్య ప్రజల వరకు మొదటి సంతానము చచ్చిపోతాడు అని చెప్పాడు. అలాగే జరిగింది. తెల్లారు లేచేపాటి ఇశ్రాయేల్ కాలనీలో, పాలెంలో ఎవరు చచ్చిపోలేదు, కానీ మిగతా ఐగుప్తు దేశం అంతా రాజు మొదలుకొని సైనికుడు దాకా, సేవకుడు దాకా ప్రతి ఒక్కరింట్లో తొలిచూలు బిడ్డలు చనిపోయారు. పశువుల్లో కూడా అంతే.
ఫరోకి విసుగొచ్చి వీళ్ళని పంపించేస్తున్నాయో మన ప్రాణం మీదకి వచ్చేటట్టు పంపించేశాడు. వీళ్ళు వెళ్ళిపోయారు. అయ్యా వాళ్ళ దగ్గరికి కావాల్సినవి దోచుకొని బంగారం వెండి ఏమేం కావాలన్నీ తీసుకోమన్నాడు దేవుడు. వాళ్ళు ఇచ్చేసారు కూడా వీళ్ళకి. తీసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. వెళ్ళిపోతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచి తనకు మహిమ తెచ్చుకోవటానికి కఠినపరిచినప్పుడు ఫరో వెనక నుంచి వీళ్ళని మళ్ళీ సైన్యంతో వెంబడిస్తూ ఉంటాడు. ఇది వీళ్ళు గ్రహిస్తారు ఇంకా కొంచెం ఫాస్ట్గా. దాదాపు బైబిల్లో చూస్తే 6 లక్షల మంది కాల్బలము అంటాడు. అంటే సైనికులే 6 లక్షల మంది ఉన్నారు. మిగతా పురుషులు స్త్రీలు మొత్తం పిల్లలు కలుపుకుంటే దాదాపు 20 లక్షల మంది బయటకు వచ్చారు. 20 లక్షల మంది బయటకు వస్తుంటే వాళ్ళు వస్తున్నారని తెలిసి చాలా భయపడిపోయారు వీళ్ళు. భయపడిపోతే వెనకాలేమో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం. ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలే. వచ్చి మోషేతో గొడవ పెట్టుకున్నారు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఏం చేయమంటావు? అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, మోషే నీవు నాకేలా మూల పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పు. సాగిపోండి, జస్ట్ సాగిపోండి. ఇశ్రాయేలీలు ఆ తర్వాత మోషే కర్ర పైకెత్తినప్పుడు గాలుల చేత దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేయటం, ఇశ్రాయేలు బయటికి సాగి వెళ్ళిపోవటం ఇవన్నీ మనం చదువుతాం. సాగిపోవటం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీరందరూ ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆగిపోయావా, సాగిపోతున్నావా? అర్థమైందా అంశం? నువ్వు ఆగిపోయావా, సాగిపోతున్నావా? వందే భారత్ అనే ఒక ట్రైన్ ఉంది, మీకు అందరికి బాగా తెలుసు కదా, చాలా వచ్చినాయి ఇప్పుడు. వందే భారత్ ట్రైన్ ఇక్కడ ఎక్కామనుకోండి, మనం ఫస్ట్ ఒక విశాఖపట్నం వెళ్తుంటే వందే భారత్ ట్రైన్ ఎక్కడ ఆగదు. ఇక్కడ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద బయలుదేరిందంటే అది ఒక 2 అవర్స్ ప్రయాణం చేసి సరిగ్గా వెళ్ళి వరంగల్ స్టేషన్లో ఆగాలి. ఆగుద్ది, అట్లాగే అంత బాగా ఆగుద్ది. ఇంకా వైజాగ్ స్టేషన్ వస్తుంది అని మనం అనుకునే టైంలో అందరూ ఏం చేస్తారంటే 11:15 అవుతుంటుంది నైట్. వాళ్ళు తీసుకొని అందరు సామాన్ అన్నీ తీసుకొని అక్కడ నిలబడతారు. ఎక్కడ? డోర్ దగ్గర నిలబడతారు. ఫోన్లు చేస్తుంటారు, అలా వచ్చేసింది, ఆటో రెడీ చెయ్యి, అది చెయ్యి అని చెప్తా ఉంటారు. నాకు కూడా ఫోన్లు వస్తుంటాయి, సార్ ఎక్కడ ఉన్నారు మీరు, ఏ కోచ్లో ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నాం మేము, పలానా నిలబడ్డారు. మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా వచ్చేస్తుంది స్టేషన్ అనేప్పటికీ అందరు పోయి అక్కడ నిలబడారు. నాదంతా ఒక బ్యాగే కదా, నేను ఎక్కడో ఉండేవాడిని. అందరు పోయి పెద్ద పెద్ద బ్యాగులు వేసి అక్కడ నిలబడేవాళ్ళు. సరిగ్గా ఇంకా స్టేషన్ 2 నిమిషాల్లో వస్తుంది అనగా ఆపేసేవాడు ట్రైన్. ఎంత విసిగిపోయేవాళ్ళం అంటే, ఇప్పుడేముందండి, ఇంత దూరం నడిచి వచ్చి కరెక్ట్గా సమయానికంటే ముందు 5 నిమిషాల ముందు వచ్చి సరిగ్గా స్టేషన్లోకి అడుగు పెట్టే టైంకి ఆపేశాడు. ఆగిపోయేది. ఎంతసేపు ఆగేది? ఎవరు అందరూ పోనీ తలుపులు తెచ్చుకుంటే కొంతమంది తలుపు తెరిచినా నయమే, అవతల కంపార్ట్మెంట్ దాకా వెళ్ళి దిగి వెళ్ళిపోయేవాళ్ళం. స్టేషన్ ముందే ఉండేది కానీ లోపలికి వచ్చేది కాదు. ఆగిపోయేది. 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత అప్పుడు మళ్ళీ లోపల తీసుకునేవాడు. సో మన జర్నీ కూడా అంతే. వాడు ఎందుకు అసలు ప్రాబ్లం ఏంటంటే, కొన్నిసార్లు మీకు రైల్వేస్ గురించి అవగాహన ఉంటే నేను చెప్పే మాటలు బాగా అర్థమవుతాయి. సిగ్నల్స్లో 2-3 రకాలు ఉంటాయి. ఒక ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక పెద్ద సిగ్నల్ ఉంటుంది, 3 లైట్ సిగ్నల్ ఇట్లా వంకరగా ఇట్లా ఉంటుంది. దాన్ని హోమ్ సిగ్నల్ అంటారు. అంటే ఒక ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వెళ్ళాలంటే ఆ హోమ్ సిగ్నల్లో గ్రీన్ లైట్ రావాలి, లేకపోతే 2 ఎల్లో లైట్లన్నా రావాలి. రెడ్ లైట్ వస్తే మాత్రం వాడు అసలు తీసుకోడు, అట్లా ఆగిపోయారు, ఆగిపోతారు ట్రైన్. తర్వాత మన జర్నీ కూడా, మన ప్రయాణం కూడా అట్లాంటిదే, ఆత్మీయ ప్రయాణం. అక్కడ దాకా వచ్చావు, ఆగిపోయావు. అక్కడ కారణాలు ఏమున్నాయో చూద్దాం మనం ఇప్పుడు. రకరకాల కారణాలు ఉన్నాయి బైబిల్లో. చాలామంది అక్కడ దాకా, ఇశ్రాయేలీయులు చూడండి, అంత దూరం నుంచి వచ్చారా,
దాదాపు 13 మైళ్ళు ఐగుప్తు దేశం నుంచి ఇక్కడ నడిచి వచ్చారు వాళ్ళు. రాగానే వాళ్ళు ఇంకా అటు వెళ్ళిపోదాం అనేపాటికి ఏం అడ్డం వచ్చింది? సముద్రం అడ్డం వచ్చింది, వెనకాల ఫరో దొరకదు. ఏం చేయాలో అర్థం కాలేదు వీళ్ళకి. అక్కడ ప్రయాణం ఆగిపోయింది. మన జీవితంలో కూడా చాలాసార్లు ఆగిపోతూ ఉంటాం ఆత్మీయ జీవితంలో. అందుకే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఒకసారి, నేను ఇప్పుడు ట్రైన్లో కూర్చొని నేను అనుకున్నాను అనుకో, అబ్బాబా ఇంకా వందే భారత్ వెళ్తుంది, బొమ్మలు ఎట్లా వస్తున్నాయి చూడట్లు అనుకో, అదేంటి దాన్ని ఏమంటారు చెప్పండి, ఏమంటారు దాన్ని? నా ఊహ, నా భ్రమ, నన్ను నేను తృప్తిపరచుకుంటున్నా. అబ్బా వెళ్తుంది ట్రైన్, ఓహో చూడండి అని. కాదు, వెళ్ళట్లేదు అది. నేను ఆగిపోయాను అక్కడ. ట్రైన్ ఈజ్ నాట్ మూవింగ్, నేను వెళ్ళట్లేదు. నీ ఆత్మీయ జీవితం కూడా అంతే. అబ్బాబా నేను చాలా బాగున్నాను, చాలా పరిశుద్ధుడు, ఇందాక తను చెప్పినట్టు దేవుడు నన్ను దీనికోసం పిలిచాడు, దానికోసం పిలిచాడు, ఓ నేను చాలా కరెక్టే. కానీ ఆత్మీయ జీవితంలో నీలో మూమెంట్, ఆ కదలికలు ఉన్నాయా, లేకపోతే అట్లాగున్నావా? ఒక చోట ఆగిపోయావా? ఈరోజు కొన్ని విషయాలు కొందరు ఆత్మీయ జీవితంలో ఈ ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు నేను కొంచెము అవన్నీ చూసుకొని కొంచెం డిస్టర్బ్ అయ్యాను నిన్న. అయ్యో వాళ్ళు ప్రయాణం చేస్తున్నాము అనుకున్నారు కానీ అలా ఆగిపోయారు, అక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నారు. రకరకాల పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు, వాళ్ళకి అర్థం కాలేదు. అర్థమై కరెక్ట్ చేసుకుందామనే లోపల సమయం వెళ్ళిపోయింది. ఏశావు ఉదాహరణ మనకు బాగా తెలిసిన ఉదాహరణ చెప్తున్నాను నేను. ఏశావు ఉన్నాడు. ఏశావు ఏం చేశాడంట మనకు బాగా తెలుసు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును. నాకు అర్థం కాదు, ఆ చిక్కుడుగా వెళ్ళకూడదు, చచ్చిపోతాడా? చచ్చిపోతాడా, బతుకుంటాడా? ఇప్పుడు ఆకలి బాగా మహా ఆకలి మీద నకనకలు ఆడతా వచ్చావు. వస్తే రమణమ్మ గారు చిక్కుడుగాయలు కూర చేస్తున్నారు. వాసన ఏంటది, మసాలా గిసాలా దట్టించి ఇంకా చికెనా చిక్కుడుగాయ అన్న రేంజ్లో వండుతున్నారు. ఇప్పుడు నేను ఆమెను వచ్చి అడిగితే నేను పెట్టనయ్యా మా అబ్బాయికి ఇవ్వాలంది. సరే బయటకు చచ్చిపోతాను ఏమన్నా తినకపోతే చలైటాయి. ఈయన పరిస్థితి ఏంటి మరి, ఎందుకు అంటే తట్టుకోలేకపోయాడా? కాదు, ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువను ఆయనకి, యు డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ బార్న్ ప్రివిలేజెస్. జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ అతను గుర్తించలేదు. అది గుర్తించి ఈ లోపల ఆయనకి అమ్మేశాడు. యాకోబు ఏంటి చిక్కుడుకాయలు గిన్నె ఒంటిని సట్టి మొహాన్ని కొట్టాడు, వెళ్ళిపోయాడు. తిన్నాడు, వీడి గిన్నె పడేసి వెళ్ళిపోయాడు. కానీ జరిగింది ఏంటి? దేవుడు ఆయనకి ఇచ్చిన జ్యేష్ఠత్వపు హక్కుని పోగొట్టుకున్నాడు. ఎప్పుడు వెలిగింది? ఎప్పుడైతే తమ్ముడు మరి 11 మంది పిల్లలతో 4 భార్యలు వేసుకొని లెక్కలేనంత గుడ్డు గోదా తీసుకుని వస్తున్నాడు. అప్పుడు అర్థమైంది, అరే రే. ఆ తర్వాత ఏశావు మారు మనసు శ్రద్ధగా వెతికినను అది అతనికి ఏమన్నాడు, దొరకకపోయాను. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యాడు, నేను జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాను. కానీ అప్పటిదాకా ఏమనుకున్నాడు, పాపా నేను యెహోవా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను కూడా దీవించాడు నేను కానీ అక్కడ ఆగిపోయాడు. 24 సంవత్సరాల క్రితమే ఆగిపోయాడు పాపం ఆయన. కానీ ఏమనుకున్నాడు, నేను ఇంకా ముందుకెళ్తున్నాను అనుకున్నాడు. ఈరోజు కొంతమంది వ్యక్తులను చూస్తే వాళ్ళు ఆగిపోయారండి. దయచేసి వీళ్ళని చూస్తున్నప్పుడు నీ జీవితం కూడా వాళ్ళ పక్కన పెట్టి చూడు. నువ్వు ఆగిపోయావా, వెళ్తున్నావా? నువ్వు అనుకుంటున్నావు నేను వెళ్తున్నానని, కానీ నువ్వు యాక్చువల్లీ యు స్టాప్డ్ దేర్ సమ్వేర్ ఇన్ యువర్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర నువ్వు ఆగిపోయావు. కానీ ఏమనుకుంటున్నావు, నేను వెళ్తున్నాను అనుకుంటున్నావు. సో నెంబర్ 1, ఈ బొమ్మ చూసి చెప్పగలరా? లోతు భార్య. బాగా గుర్తుపట్టారు కదా, లోతు భార్య. ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. లోతు భార్య ఏం చేసింది? ఏమే చదవమ్మా. అయితే లోతు భార్య అతను వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది.
అసలు ఎవరి లోతు? లోతు అబ్రహాముతో పాటు దేవుని కృపను బట్టి వచ్చాడు. వస్తే అబ్రహామును బట్టి దేవుడు ఆయన్ని అంగీకరించాడు. బాగా అభివృద్ధి చెందాడు. అభివృద్ధి చెందిన తర్వాత పశువులు మందలు అన్నీ బాగా వచ్చాయి. జరిగింది ఏంటంటే ఈయన పశువుల కాపర్లకి ఆయన పశువుల కాపర్లకి గొడవలు వచ్చాయి. ఎక్కడొచ్చాయి? గొర్రెలు మేపే విషయంలో గొడవలు వచ్చాయి. వస్తే ఎంతవరకు వెళ్ళింది అంటే ఇక అబ్రహాం గారు అప్పుడు 1-2 సార్లకే విడిపోరు కదా, ఎన్నిసార్లు రోజు అవుతున్నాయేమో మనకు తెలియదు, మరి అయినయో. మొత్తానికి అబ్రహాం వచ్చి, అయ్యా మరి నువ్వు నా కొడుకురా బాబు, నీవు నేను మన మధ్య ఆ సేవకులను బట్టి మనకు మనస్పర్ధలు ఎందుకు, ఇదిగో దేశం అంతా నీ ముందుంది, నువ్వు రైట్కి వెళ్తే నేను లెఫ్ట్కి వెళ్తా, నేను లెఫ్ట్కి వెళ్తే నువ్వు రైట్కి వెళ్ళు అన్నాడు. అంటే ఏం చేశాడు ఈయన? కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడంట. యెహోవా సొదొమ గొమొర్రాలను పాడు చేయక మునుపు అది నీళ్లు పారు దేశమై యెహోవా తోట వలె పచ్చగా ఉండేను అని ఉంటుంది. చాలా ఫెర్టైల్ ల్యాండ్ అనమాట. మంచి సారవంతమైంది, పచ్చికుంది. ఏం ఆలోచన చేశాడు ఈయన? చూడండి, అది తీసుకుంటే నాకు గొర్రెలు దగ్గర ఉన్నాయి, పక్కనే సొదొమ గొమొర్రా ఉంది. ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే మీకు రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్ చెప్తారు. ఏంటి, 5 కిలోమీటర్ల దూరంలోనే మెట్రో స్టేషన్ ఉంది అంటారు. 5 కిలోమీటర్లు నేను తప్పు చెప్తున్నాను. మీరు వాకబుల్ డిస్టెన్స్లోనే మెట్రో స్టేషన్ ఉంది. కిలోమీటర్ లోపల ఎయిర్పోర్ట్ ఉంది. RRR రింగ్ రోడ్డు 1/2 కిలోమీటర్ లోపలే ఉంది. చెప్తారు లేదా? జాతీయ రహదారి NH65 రోడ్డు అక్కడి నుంచి వెళ్తుంది. ఎందుకు చెప్తాడు ఇవన్నీ? నువ్వు కొనాలి, ఆ సదుపాయాలన్నీ నీకు వస్తాయని ఊరిస్తారు అన్నమాట. నిజంగానే ఉంటాయి కొన్నిసార్లు. ఓకే, ఇక్కడ ఈయనేం ఆలోచన చేశాడు? ఈయన వేరే ఆలోచన చేశాడు. ఇవి తింటే బాగుంటుంది, నువ్వు పక్కనే సొదొమ గొమొర్రా ఉంది, అక్కడికి వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు, వాళ్ళకి తిండి తాగుడు అంటే చాలా ఇష్టం, సో మనం అని అట్లాంటి గుడారం సొదొమ దగ్గర వేశాడని ఉంటుంది. ఆ తర్వాత 14వ అధ్యాయం వచ్చేపాటికి సొదొమలో వేశాడు. సొదొమలో స్థలం కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు, బయట నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 19వ అధ్యాయం వచ్చేపాటికి సొదొమలో ఆయన ఎక్కడ కూర్చున్నాడంట? గవిని అంత కూర్చున్నాడు. ఊరి పెద్ద అయిపోయాడు అన్నమాట. వెరీ ఫేమస్ మ్యాన్ అయిపోయాడు. అయితే దేవుడు తన కృపను బట్టి ఈయనని మరి సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలని దేవుడు డిసైడ్ చేసుకొని అబ్రహామును బట్టి ఈయనని బయటికి తీసుకొచ్చాడు. దేవదూతలు 3 పట్టుకొచ్చారు, 4 పట్టుకొచ్చి ఏం చెప్పారు? మీకు ఏం జరిగినా ఇదిగో దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోచున్నాడు కనుక మీరు మీ ప్రాణములను దక్కించుకుంటూ ఇక్కడి నుంచి పారిపోండి, మీరు ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. కానీ ఏమైంది? ఎందుకు చూసింది వెనక్కి తిరిగి? ఎందుకు చూసింది చెప్పండి? ఎందుకు చూసింది? అక్కడ ఉంది కదా, పాప జీవితం నుంచి పాప జీవితాన్ని మర్చిపోలేక, విడిచి రాలేక ఉక్కుశిలగా మారిపోయింది. వీళ్ళందరూ ఏమనుకున్నారా? వస్తుంది వెనకాలనుకున్నారు. ఎప్పుడు తెలిసింది వీళ్ళకి? ఆ ప్రాంతం దాటి ఆయన చెప్పిన సోయర్ నాకు ఊరు దగ్గరికి వస్తే అప్పుడు చూసుకున్నారు. ఎక్కడుంది ఆ అమ్మ, ఎక్కడుంది అంటే ఎక్కడుంది ఓ అప్పుడే అనుకున్నారు అక్కడ మారిపోయిందేమో, అక్కడ తప్పిపోయి ఉంటుంది. ప్రయాణం చేస్తూ చేస్తూ ఏమైపోయింది? స్కిప్ అయిపోయింది, ఆగిపోయింది, ఉక్కుశిలగా మారిపోయింది, ఉప్పుశిలగా మారిపోయింది. ఇప్పుడు కూడా ఉంది అది. అక్కడ చూస్తున్న బొమ్మ అక్కడ ఉందే, ఫోటో స్క్రీన్ మీద ఉందే, ఆ ఫోటో నిజంగా తీసిందే, ఇప్పుడు కూడా ఉంది అది. అంటే మార్చిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే
తన పాప జీవితం నుంచి తన పాప జీవితాన్ని విడిచిపెట్టలే. ఒప్పుకుందో లేదో నాకు తెలియదు. నువ్వు ఎందుకు పడిపోతున్నావు? నువ్వు అనుకుంటున్నావు నేను ముందుకెళ్తున్నా, ఇప్పుడు చాలా ఇది, నేను ఎక్కడో ఆగిపోయావు. నీ పాప జీవితం నువ్వు మర్చిపోలేకపోతున్నావు, విడిచిపెట్టలేకపోయావు. చూడు, ఒకసారి చూసుకో. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. కొన్ని మాటలు చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. చదవమ్మా. రోమాపత్రిక ఏమనగా ఆ, మనము ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకము అగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ప్రాచీన స్వభావము అంటున్నాడు. ప్రాచీన స్వభావము ఉంది కాబట్టి నువ్వు అక్కడ ఆగిపోయావు. నువ్వు ఎక్కడ ఆగిపోయావు? నీ ప్రాచీన స్వభావం అంటే ఇంగ్లీష్లో ఓల్డ్ నేచర్ అంటారు. బాగా వినండి. ప్రాచీన స్వభావం. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకోక ముందు నాకు సినిమాలు చూడటం ఇష్టమైన పాపం అనుకోండి. లేకపోతే త్రాగటం, తిరగటం, లేకపోతే రకరకాల అలవాట్లు నాకు బాగా ఇష్టం అనుకోండి. నేను ప్రభువుని తెలుసుకోకముందు ప్రభువుని నేను తెలుసుకున్నాను. ప్రభు దగ్గర నేను ఒప్పుకున్నాను. ప్రభు నన్ను క్షమించు అని అడిగాను. ప్రభు నన్ను క్షమించాడు. అయితే నా లోపల ఇష్టముగా నేను ఏదైతే పాపాలు ఇష్టంగా చేశానో అవే పాపాలు నాకు ప్రాచీన స్వభావంగా మారుతాయి. బాగా వినండి. ప్రాచీన స్వభావంగా అవి నాకు మారుతాయి. అంటే నేను ఏ పాపం అయితే బాగా ఇష్టంగా చేశానో అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా మళ్ళీ అదే పాపంలో వెనక్కి లాగుతుంటుంది. ఉదాహరణకి స్నేహితులు, గుట్కాలు, లేకపోతే సినిమాలు, బ్లూ ఫిలిమ్స్, త్రాగుడు, అకేషనల్గా అప్పుడప్పుడు పండగలకి, పబ్బాలకి, కోపం వచ్చినప్పుడు బూతు మాటలు. అంటే ఒట్టెప్పుడు కూడా అంతకుముందు ఒట్టెప్పుడు వచ్చాయి, ఇప్పుడు మారుమనసు పొందినాం కదా, ఇప్పుడు రావు. ఎప్పుడు వస్తాయి? కోపం వచ్చినప్పుడు వస్తాయి. ప్రాచీన స్వభావం. నీ ప్రాచీన స్వభావము నీ యొక్క ప్రయాణాన్ని ఆపేశాయి. యు ఆర్ థింకింగ్ దట్ నేను సాగిపోతున్నాను అనుకున్నా కానీ నువ్వు ఆగిపోయావు. అక్కడ ఆగిపోయావు. యు స్టాప్ ఇట్ దేర్. ఏ విధంగా అయితే లోతు భార్య, ఆ పేరు కూడా లేదండి, కనీసం లోతు భార్య అన్నాడు అంతే. లోతు భార్య ఉప్పు స్తంభంగా మార్చబడిందో, లోతు భార్య ఉప్పు స్తంభంగా ఎందుకు మార్చబడింది? ఆమె పాప జీవితాన్ని మార్చిపోలేక, విడిచిపెట్టలేక ఉప్పు స్తంభంగా మర్చిపోలేకపోయింది అనమాట. ఆమె వేసిన డ్యాన్సులు, వాళ్ళు ఆడవాళ్ళతో కలిసి, ఆడవాళ్ళు కలిసి చేసిన పాపాలు, మగవాళ్ళతో చేసిన పాపాలు, త్రాగుడు, డ్యాన్సులు, విందులు, వినోదాలు ఏం మర్చిపోలేకపోయింది. వాటిని విడిచిపెట్టి రాలేకపోయింది అనమాట. అందుకే వెనక్కి తిరిగి అసలు ఏమవుతుందని ఇట్లా చూసింది, అయిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. చూస్తే ఏమవుతావు రిజల్ట్ కూడా చెప్పాడు. వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోతావు అన్నాడు? నువ్వు ఉప్పు స్తంభంగా మారిపోతావు బాబు అని చెప్పాడు. బట్ ఆ కంట్రోల్. ప్రాచీన స్వభావం. ఈ ప్రాచీన స్వభావం ఏంటో ఒకసారి ఆలోచన చేయి. సిగరెట్లు, పేకాట, మందు, సీరియళ్ళు, ఏమున్నాయి నీకు? నీవు బాగా ఇష్టపడి చేసిన పాపం ఏంటో అదే నీకు ప్రాచీన స్వభావం. తిండి, త్రాగుడు, ఏంటి నీ ప్రాచీన స్వభావం? నీ ప్రాచీన స్వభావము నువ్వు దేవుడికి అప్పగించకపోతే నువ్వు అనుకుంటావు నేను ట్రావెల్ చేస్తున్నాను అనుకుంటావు. లేదు, నువ్వు ఆగిపోయావు. వస్తావు, నువ్వు సాగిపోవట్లేదు, నువ్వు ఆగిపోయావు. 10వ వచ్చింది కదమ్మా, 10వ వచ్చింది, 10-11 వచ్చింది. దాంట్లోనే 6వ అధ్యాయం 10-11 వచ్చినాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 10-11.
చూడగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఉమ్, ఒక్కమారే చనిపోయెను గాని ఒక్కమారే చనిపోయిన గారి వేరే మైకి ఉండడానికి ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఏంటంట పాప విషయం ఎన్నిసార్లు చనిపోయాడు ఆయన? ఒక్కసారే చనిపోయాడు. నువ్వు కూడా మన పాపాలు ఒక్కసారే ఒప్పుకోవాలి. అయితే యేసు ప్రేమ విషయంలో జీవించాలి. ఎప్పుడు జీవిస్తావు? నీ ప్రాచీన స్వభావము నిన్ను పరిపాలించినంత కాలం నువ్వు ప్రభు కోసము జీవించాలి. మారు మనసు పొందకముందు నాకు అనుమానం అనే పాపం జబ్బు ఉంది అనుకోండి, నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నా, ప్రభా అయ్యో నేను ఎవరిని అనుమానించిన ప్రభా నన్ను క్షమించు అని ఒప్పుకున్న తర్వాత ఏమవుతుంది? మళ్ళీ అదే కొనసాగుతుంది. అంటే ఇప్పుడు నా ప్రాచీన స్వభావం ఏంటి? అనుమానించటం, అందరిని అనుమానించటం. అందుకే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. నువ్వు అనుకోండి, అరే వయసు పెరుగుతూ ఉంది, సంవత్సరాలు గడుస్తున్నాయి, మా వయసు మనకు పెరుగుతూ ఉంది, కానీ మనం మాత్రం ఆ ఆత్మీయతలు ఎదగలేదు. నీకు ప్రార్థన రాదు, వాక్యం అస్సలు చదవు, వాక్యం చదవంటే భయము, ప్రార్థన చేయమంటే అదేంటో, అరవమంటే మాత్రం ఎంత పెద్దగా అరుస్తామో, ప్రార్థన చేయమంటే. ఎందుకంటే నువ్వు ఎదగట్లా. నువ్వు అనుకుంటున్నావు, అరే నేను ఐఎమ్ ట్రావెలింగ్, నేను చాలా నా జర్నీ ప్రభులో నడిపిస్తున్నా. ఎక్కడ నడిపిస్తా? ఆగిపోయావు నువ్వు అక్కడ. 11 వచ్చింది చదవమ్మా, 11 వచ్చింది చదువు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనిడి. అది అగస్టిన్ అని ఒక ఆయన ఉన్నాడు, దేవుని సేవకుడు, గొప్ప దేవుని దైవజనుడు. అగస్టిన్ చాలా గొప్ప దైవజనుడు. ఆయన చేసిన పాపం ఏంటంటే ఆయన ఎక్కువ వ్యభిచార గృహాల్లో గడిపేవాడు. డబ్బు సంపాదించుకునేవాడు, 4 రోజులు పనిచేసి డబ్బు సంపాదించుకునేవాడు. లాస్ట్ 3 days వేరే వ్యభిచార గృహాల్లో ఉండేవాడు. అగస్టిన్ ఆయన పేరు. అగస్టిన్ అంటే ఆ వ్యభిచార కాలనీలో మంచి పేరు అనమాట. అందరూ మనవాళ్లే అన్నట్టు నడుస్తాడు ఆయన. అందరి ఇల్లు దర్శిస్తాడు, డబ్బును బట్టి దర్శించేవాడు. అయితే ఈయన మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత మరి దేవుడు ఆయన సువార్త సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడికి. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రూట్లో, ఆ వ్యభిచార గృహాలు ఉన్న ఆ సాని కొంపలు ఉన్న రూట్లో నుంచి వెళ్తా ఉన్నాడు. మర్చిపోయి ఆ కాలనీ అంతా మారిపోయింది, సిచ్యువేషన్స్ మారిపోయినాయి. 25 ఏళ్ళు అయిపోయింది. ఆయన వెళ్తా ఉంటే ఎవరో అక్కడ వినిపిస్తారు, అగస్టిన్, హాయ్ అగస్టిన్, ఐఎమ్ క్లారా అని అరుస్తుందంట ఒక ఆమె. ఎవరి క్లారా, ఏం క్లారా బయలుకున్నాడు. అగస్టిన్ నేను క్లారాని అంటే ఆయన ఈయన చోట్లే వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతుంటే ఆ క్లారా అన్న పరిగెత్తుకుని వచ్చింది. వచ్చి షర్టు పట్టుకొని ఊపి అడిగిందంట, అగస్టిన్ నేను క్లారాని, మర్చిపోయావా? నా దగ్గర ఉండేవాడు కదా, ఎందుకు అంత కోపం వచ్చిందిరా, వెళ్దాం ఉందంట. అప్పుడు అగస్టిన్ అన్నాడు, క్లారా నువ్వు క్లారావే కానీ నేను అగస్టిన్ని కాదు అన్నాడు. నేను అగస్టిన్నే, నువ్వు క్లారావే, కానీ నువ్వు అనుకున్న అగస్టిన్ని మాత్రం నేను కాదు. ప్రాచీన స్వభావం ఏమైపోయింది? చంపేశాడు. క్లారా వచ్చావా, అరే చాలా రోజులైంది, కమ్ లెట్ us గో అనలేదు ఆ మాట. లోతు భార్య పాపాన్ని వదిలిపెట్టలేక ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. పాపం వాళ్ళ జర్నీ, ఆ కుటుంబంలో వాళ్ళ ప్రయాణం అక్కడికి ఆగిపోయిందంట, సాగిపోలేకపోయింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇక్కడ నేను మీకు ఒక మంచి ఉదాహరణ పట్టుకొచ్చాను. మీరే చదవాలి, స్క్రీన్ మీద ఉంది అది. మైకులో ఆన్ చేసి చదవమా. బ్రతికినంత కాలం కాలువల్లో దొరికే అడ్డమైన చెత్త తింటూ, బురదలో దొర్లుతూ తిరిగే పందిని పట్టుకొని 4 కాళ్ళు కట్టేసి కర్రకి తగిలించి తలక్రిందులుగా వెళ్తున్నప్పుడు మాత్రమే ఆ పంది ఆకాశం వైపు చూస్తుంది. అంటే అంతకుముందు అస్సలు చూడదు.
అస్సలు నేను కూడా గమనించాను. అస్సలు చూడనే చూడదు. దాని చూపు అంతా ఎటుంటుంది, కిందకే ఉంటుంది, పైకి అస్సలు ఎత్తుంది అది. నువ్వు మారు మనసు పొందావా, పొందినావు. బాప్తిజం తీసుకున్నావు. ఎంతసేపు నీ చూపు ఎక్కడుంది, మళ్ళీ ఎక్కడ 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 దొరుకుతాయి వదిలేసామండి, ఎక్కడ దొరుకుతాయి. నాతో మనసు లాగుతుంది అయ్యగారు. దేనికి మనసు లాగేది? ఒక్క చుట్ట ముక్క తాగాలి, ఒక్కటే. అసలు అరే ఆకాశం, పెద్ద ఆకాశం ఉంది, చాలా విశాలమైంది, చాలా చక్కగా ఉంటుంది. దాని ఎప్పుడు తెలుసు అంట, ఎప్పుడు తెలుసు? దాన్ని చావుకి చంపి తీసుకెళ్తుంటారే, చంపడానికి తీసుకెళ్తారు. అప్పుడు చూస్తుంది, ఇట్లా కట్టేసి తీసుకెళ్తారు కదా. అరే ఇదేంటి కొత్తగా ఉంది, ఎంత చక్కగా ఉంది, అప్పుడు చూస్తుంది. ఇక్కడ చూడండి, లోకాశలు అనే బురదలో విశ్వాసులు కూడా తమ జీవితం తలక్రిందులు అయితే తప్ప వాళ్ళు దేవుని వైపు చూడరు. అది దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను కూడా ఏం చేస్తాడు? తల కింద చేసి కడతాడు. అప్పుడు గుర్తొస్తాడు. అప్పుడు చూస్తావు నువ్వు కూడా పైకి. అరే ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు. కీర్తన గుర్తొస్తుంది. ఎన్ని 75వ కీర్తన కదా, 25వ వచ్చిన 24, 25. చూడండి ఒకసారి. అప్పుడు గుర్తొస్తుంది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అయ్యా, నీవు నాకు ఉండగా ఇంకేదేదేమి నాకు. ఎప్పుడు నీకు దెబ్బ తగలాలి, ఒకటి గట్టిది తగలాలి. ఏదో ఒకటి కాళ్ళో చెయ్యో మెడో మూతో వంకర కావాలి, లేకపోతే హార్ట్ అటాక్ రావాలి, లేకపోతే కడుపు నొప్పి రావాలి, లేకపోతే ఇంకో అంటే మేజర్ పనిష్మెంట్ రావాలి నీకు. అప్పుడే నువ్వు ఏమవుతావు? అరే రే నేను దేవుని దూరం వెళ్ళిపోయాను. అప్పుడు అర్థం అవుతుంది నీకు. అప్పుడు దాకా అర్థం కాదు నీకు. అంటే మన విశ్వాసుల అంటే స్వభావం ఏంటంటే, దేవుడు ప్రేమతో చెప్తే మనకి ఏమవట్లేదు, అయ్యి ఎక్కట్లే. చదవమా, ఏముందా 25 దావీదు మహారాజు అంటాడు 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కరలేదు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? ఎప్పుడు చెప్తున్నావు? ఏం తగలాలి నీకు గట్టిగా? అప్పుడు ఎవరు గుర్తొస్తారు? అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. సేమ్ అంతే, సేమ్ అంతే. జాగ్రత్త. దేవుడు తన చేతిలోకి నిన్ను తీసుకోక మునిపే, దేవుడు కృప నీ దగ్గర ఉన్నప్పుడే కరెక్ట్ చేసుకో. అవును దేవా, నా ప్రాచీన స్వభావం దేవుడి నుంచి నిన్ను ఎందుకు దూరం తీసుకెళ్తుంది అంటే నీ ప్రాచీన స్వభావమే. దేవుడు చెప్పలేదు. మనసు బాగాలేనప్పుడే చర్చికి రా అని చెప్పాడా? రోజు చర్చి మానేయమని చెప్పాడా? వారం వచ్చి అటెండెన్స్ చేసుకోమన్నాడా? ఏం చెప్పాడు? జర్నీ ఆగిపోయింది. ఏమైపోయారు? ఎప్పుడైతే ఆమె ఉప్పు స్తంభంగా మార్చబడింది, నేను అనుకుంటాను కదా, కుటుంబం చాలా డిస్కరేజ్ అయిపోయింది. అరే రే దేవుడు మాకు అవకాశం ఇచ్చినా కూడా. ఈయనేం చేశాడు? లోతు గారు ఏం చేశారు? పోనీ దేవుడికి చెప్పిన ఆ కొండకి వెళ్ళకుండా దగ్గరలో ఉన్న గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. సోయర్లో కూడా సోయర్కి వెళ్తాను దేవా అని చెప్పాడు. అక్కడ కూడా వెళ్ళా. ఆ కొండ దగ్గరికి వెళ్ళి దాక్కుంటాను దేవా, ఆ చిన్న కొండ దేవా, అక్కడ కూడా వెళ్ళలేకపోయాడు. అక్కడ చిన్న గుహ ఉంటే గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. ద్రాక్ష తోట ఉంటుంది, తెచ్చుకున్నాడు, తాగిచ్చారు. కుమార్తెలు ఇద్దరు పాపం చేసి గర్భవతులయ్యారు. ఏమైపోయింది? ఆ కుటుంబం యొక్క హిస్టరీ అక్కడితో ఆగిపోయింది. స్టాప్ ఇట్. ఎందుకు? జస్ట్ ప్రాచీన స్వభావం. ఎప్పుడు జ్ఞానం వస్తుంది మనకి? ఎప్పుడు జ్ఞానం వస్తుందంటే దేవుడు కూడా మనల్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అలా చూద్దామా ఆ స్లైడ్ ఒకసారి? చదువు ఒకసారి. ఏం చేయాలి దేవుడు మనల్ని? బ్రతికినంత కాలం అందరు జాగ్రత్తగా వినండి. బ్రతికినంత కాలం కాలువల్లో దొరికే అడ్డమైన చెత్త తింటూ బురదలో దొర్లుతూ తిరిగే పందిని పట్టుకొని 4 కాళ్ళు కట్టేసి కర్రకి తగిలించి తలక్రిందులుగా తీసుకువెళ్తున్నప్పుడు మాత్రమే ఆ పంది ఆకాశం వైపు చూస్తుంది. అంతే. అంతకుముందు చూస్తుందా? దేవుడి చేతిలో జీవం గల దేవుని చేతిలో పడుట బహు. ఇక్కడ చూడండి, లోకాశలకు
లోకాశలు లోకాశలు అనే అనే బురదలో దొర్లుతున్న విశ్వాసులు కూడా దేంట్లో బతుకుతున్నారు విశ్వాసులు? లోకాశలు అనే బురదలో బతుకుతున్నారు. లోకాశలు ఏమన్నా కావచ్చు, డబ్బు అది కూడా వస్తుంది, పరపతి, అందము కదా, అవన్నీ కావాలి. లోకాశలు అనే బురదలో పొరుతున్న విశ్వాసులు కూడా తమ జీవితం తలక్రిందులైతే తప్ప వాళ్ళు దేవుని వైపు వాళ్ళ దేవుని వైపు చూడరు. ఏదో జరగాలి మన లోపల కూడా, దేవుడు కృప చూపి ఏదో చేయాలి. లేకపోతే దేవుడు కోపంతో చేస్తే మాత్రం తట్టుకోలేము, సరి చేయాలని ఏదైనా చేయాలి. అప్పుడు ఎక్కడ చూస్తా? అప్పుడు దేవుడి వైపు చూస్తా. అరే రే రే అప్పుడు కనిపిస్తాడు దేవుడు. ఇందా చదివాను సార్. సో లోతు భార్య ట్రావెల్ అక్కడికి ఆగిపోయిందండి. ఇంకొకరిని చూద్దాం. ఇత్రో ఎవరైనా? మోషే మామ ఇత్రో. నిర్గమాకాండము 18వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 8వ వచనం. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. తన మామతో వివరించి ఇత్రో ఈయన మిద్యానీయుడు, మన సిప్పోరా గారు తండ్రి గారు. సిప్పోరా నా పేరు? సిప్పోరా గారు తండ్రి గారు మిద్యానీయుడు. మిద్యాను మిద్యానులో యెహోవా దేవునికి యాజకుడు. ఈయన సినాయి కొండ మీద అల్లుడుగా ఉన్నారంటే పిల్లల్ని కూతురు తీసుకొని వచ్చాడు. ఎవరి దగ్గరికి? అల్లుడు గారి దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిసి అక్కడ బలి అర్పించి యెహోవా తమ పట్ల ఏమేం చేశాడు అన్నీ ఆయన చెప్పాడు. చెప్పి 12వ వచనం చదవమ్మా. వదిలే అదేంటది మన అది నంబర్స్ అంటే సంఖ్యాకాండంలోకి ఒక సంఖ్యాకాండము 10వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం. రెగూయేలు కుమారుడగు హోబాబుతో యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానం చేసననగా అందుకతడు నేను రాను నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదునెను. అది ఎందుకు? ఇత్రో వాళ్ళతో కలిసి నడిచాడు. కానీ తర్వాత రండి మామగారు, మీరు మనతో పాటు రండి, మాకు దారి చూపించండి, మీరు ఎర్రని అంత బాగా తెలుసు కదా, ఇశ్రాయేల్ని తీసుకెళ్దాము రండి అంటే ఏమన్నాడు? నేను రానన్నాడు. అక్కడ ఆగిపోయాడు. ఆయన డ్రాప్ అయ్యి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. దేవుని పని చేయటానికి ఇష్టపడకుండా ఏం చేశాడు? వదిలేసి ఎక్కడ ఆగిపోయింది నీ ఆత్మీయ జీవితం? ఎక్కడో దేవుడు ఏదో పని చెప్పాడు, చేయలేదు, అక్కడ ఆగిపోయింది. నువ్వు అనుకుంటున్నావు అక్కడ కంటిన్యూ చేస్తున్నావు అనుకుంటున్నావు. స్టాప్ ఇట్. నీ ఆత్మీయ జీవితం మరి దేవుడికి అప్పగించిన ఏదో పని చేయాలని దేవుడు నిన్ను ప్రేరేపించాడు. సగం చేసావు, లేకపోతే కొంచెమే చేసావు, లేకపోతే అసలు చేయలేదు, అక్కడ ఆగిపోయావు నువ్వు. ఈ స్టాప్ ఇట్ దేర్. వెళ్ళిపోయాడు పాపం ఈయన. లేకపోతే ఈయన వస్తే ఈయనకు కూడా పాలిపంపులు ఉండేయేమో. మరి మన ఆత్మీయ జీవితంగా అంటే దేవునికి ఏదో ఒకటి చెప్పాడు ఒకప్పుడు, నువ్వు అక్కడ ఆగిపోయినావు. అది చేయకపోగా పైగా ప్లస్ ఏంటి? అదొక కారణం, అదొక మైనస్ పాయింట్. చర్చ్లో ఆగిపోయావు. స్టాప్ దేర్. నువ్వు ఆగిపోయావు అక్కడ. ఇద్దరు అక్కడ ఆగిపోయాడు. వాళ్ళు కంటిన్యూ వెళ్ళిపోయి
అంటే ఇస్రాయల్ దేశాలు స్వతంత్రించుకున్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు. కానీ ఈయన ఏం చేశాడు? ఇత్రో రఘుయేలు అదే అరణ్యంలో ఉండిపోయాడు. ఇష్టపడలేదు దేవుని బిడ్డలతో కలిసి నడవటానికి ఇష్టపడలేదు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనంలో ఒక అబ్బాయి ఉంటాడు చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనం. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాడు. ఇక్కడ యవనొస్తున్నాడు. ఎవరు యోహాన్ అంటే మార్కు అను మారు పేరు గల మరియా తల్లి, మరియా కుమారుడు. వీరింట్లో సంఘం ఉండేది, వీరింట్లో మేడగదిలో సంఘం ఉండేది. వీళ్ళ అమ్మగారే ఆమె సంఘానికి, ఆది సంఘానికి స్పాన్సర్. వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఫుడ్ విషయం అన్ని ఏర్పాట్లు అన్నీ చేశాడు. అయితే ఈయన ఏం చేశాడంటే ఈ అబ్బాయి మధ్యలో ఈ పౌలును బర్నబాస్ గారు మొదటి మిషనరీ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చాడు. 2-3 ప్రాంతాలు తిరిగాడు. ఈ పంపూలియా అనే ప్రాంతానికి వచ్చేపాటికి ఏమైందో ఏమో మరి. వీళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరూషలేంకి వెళ్ళిపోయాడు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఎవరికి తెలియదు. వాళ్ళకే తెలియదు. మళ్ళా వెనక్కి వస్తాడు, వచ్చి మళ్ళీ పరిచయం చేస్తాడు. అది మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా అంతే, ఎన్నిసార్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు దేవుణ్ణి? భార్యాభర్తలు పోట్లాడుకుంటే దాని ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? చర్చి మీద పడుతుంది. పిల్లలకి జ్వరం వస్తే దాని ప్రభావం దేని మీద పడుతుంది? చెప్పండి, మీరు చెప్పేది కరెక్టే. దేని మీద పడుతుంది? జేబులో డబ్బులు లేవు, ఎవరి మీద ప్రభావం పడుతుంది? చర్చి మీద పడుతుంది. అవునా? చర్చి చెప్పిందా మీ ఇద్దరు పోయి కొట్టుకోండా అని చెప్పిందా? చెప్పలేదు. మరి ఎందుకు చర్చి మీద పడుతుంది? చర్చికి నోరు లేదు కదా, అది అడగదు వచ్చి, నన్ను ఎందుకు అంటున్నావు అంటుందా చర్చి వచ్చి? అందుకే మనం పడతాం. కానీ నీ ప్రయాణం, నీ ఆత్మీయ ప్రయాణం అక్కడ ఆగిపోయింది. నువ్వు అంటుకుంటావు, నువ్వు వెళ్తున్నా, నువ్వు ఎట్లే, నువ్వు అక్కడే ఆగిపోయావు. దేవుడు వెళ్ళిపోతున్నాడు, సంఘం వెళ్ళిపోతుంది, ఆశీర్వాదాలు పోతున్నాయి, నీ పక్క నుంచే ఎగురుకుంటూ పోతున్నాయి. నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. ఎందుకున్నావు అంటే దేవుని సంఘంతో కలిసి నడవడానికి నీకు ఇష్టం లేదు. చాలామంది లేనిపోయి తగ్గించుకుంటారు మన చర్చిలో, లేనిపోయి. అది ఏంటో మరి నాకు కూడా అర్థం కావట్లే. ఎందుకు వీళ్ళు లేనిపోయి తగిలించుకుంటారు? ఎవడైనా ఉన్నాయి వదిలించుకుంటాడు కానీ ఏం చేస్తున్నారు మన వాళ్ళు? లేనిపోయి తగిలించుకుంటారు. నిన్ను దేవుడు ఎందుకు కొనుక్కున్నాడు? నేను ప్రతి వారం చెప్తున్నా, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన సంఘంలో నువ్వు ఒక అందుబాటులో ఉన్న పనిముట్టుగా ఆయనకి ఉండాలని ఆయన నిన్ను కొనుక్కున్నాడు, లేకపోతే నేను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? దేనిపై తగిలించుకుంటున్నావు. ఇత్రో ఆగిపోయాడు. దేనికి? దేవుని పని చేయటం ఇష్టపడలేదు. ఇత్రో యొక్క మనస్తత్వం నాకు బాగా నచ్చిందండి. మొహం మీద చెప్పేశాడు, నేను రాను, నేను వెళ్ళిపోతానని చెప్పాడు. సరే అని నువ్వు వెళ్తున్న మోషే నేను ఎక్క వస్తాను, నేను జారుకున్నాడు అక్కడి నుంచి. జారుకోలేదు, చెప్పేసి మరి వెళ్ళాడు. మనం ఏంటంటే జారిపోతున్నాం. ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని స్కిప్ అయిపోతున్నావు, చెప్పవు. ఎందుకు స్కిప్ అయ్యో తెలియదు. ఏమండి మన పరిస్థితి ఏంటి? 15వ అధ్యాయం అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట ఏమైంది? మార్కు గురించి
ఇద్దరు దైవజనుల మధ్య ఏమైంది? గొడవ వచ్చింది అనమాట. గొడవ వచ్చింది. అయినా సరే ఏం చేశాడు బర్నబాసు? ఏం చేశాడు? తీసుకెళ్ళాడు ఎవరిని? మారు పేరు గల యోహాన్ని తీసుకుని వెళ్ళాడు అనమాట. తీసుకుని వెళ్ళాడు కదా. సో మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఏం చేయాలి? అవకాశాన్ని వాడుకోవాలి. అవకాశాన్ని వాడుకోవాలి. దేవుని పని నుంచి ఎందుకు జారిపోతాము? మొదటి తిమోతి పత్రిక చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఏం చేశాడు? పౌలుతో పాటు జైలుకి వెళ్ళాడు, సేవ చేశాడు, అన్ని చేశాడు. కానీ ఈ మధ్యలో ఈయనకి ఏమొచ్చినాయి? ఈయనకి లోక సంబంధమైన ఆకర్షణలు ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోతే సడన్ గా పౌలు గారిని వదిలి పరిచయం వదిలేసి వెళ్ళిపోయాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ తిమోతి. దేమా నాతో లేడయ్యా, లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. నీ ఆత్మీయ జీవితంలో లోకం బాగా కనిపిస్తుంది అనుకో, నువ్వు దేవుడితో లేవు. బాగా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుడితో లేవు. నువ్వు అక్కడ ఆగిపోయావు. లోకంలో దేవుడిని వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయావు. యు ఆర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. దేవుడన్నా, దేవుడు మాటలన్నా, దేవుడు సంఘటనలన్నా, దేవుని మందిర పనులన్నా, ఆరాధనన్నా, లేకపోతే ఇంకో దేవునికి ఆత్మీయ విషయాలు కానీ, లేకపోతే సంఘస్థులన్నా నీకు అంత ఆసక్తి లేదు అంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు విశ్వాసాలు చేస్తావు లేదా? నీ ప్రయాణం ఒకటి ఆగిపోయింది. దయచేసి అర్థం చేసుకో. మీరు నవ్వాలని నేను చెప్పట్లేదు. మీ ప్రయాణం ఏంటి? ఆత్మీయ జీవితంలో అక్కడ ఆగిపోయావు. నీకు ఇష్టం లేదు అన్నమాట దేవుని పద్ధతిలోకి రావడానికి. స్టాప్ ఇట్ దేర్. ఆగిపోయాడు, నష్టపోయాడు అనమాట. లోక స్నేహం. యోహాను ఎవరైనా యాకోబు గారు వాళ్ళ భయంకరమైన మాట చెప్తాడండి. 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవా వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు టైటిల్ ఏమిచ్చాడు? వ్యభిచారిణులారా. అంటే మనము గనక లోకంతో స్నేహం చేస్తూ లోక పద్ధతుల ప్రకారం పోతున్నాం అంటే దేవుని దృష్టిలో మనం ఎవరు? వ్యభిచారం చేస్తున్న వ్యక్తులం. అంతేనా దాని అర్థం? నాకు అర్థమైంది అది. మరి మీకు అర్థమైతే వేరేదేమని చెప్పండి. అంతేనా? వ్యభిచారులారా. సో ఈయన ఇక్కడ ఆగిపోయాడు. ఇద్దరు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21 వచనం. ఆకాను ఈయన ఎందుకు ఆగిపోయాడు? ఈయన కూడా ఆగిపోయాడు. ఈ ఆకాను నిజంగా ఈయన తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అందరూ రాలిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చాడు. ఆకానుకి ఎంత మంచి అనుభవం అంటే, ఆ ఎరికో గోడలు ఉన్నాయి సరా, 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయంలో 5 అధ్యాయాలు ఉంటాయి. ఎరికో గోడలు 30 అడుగులు ఎత్తు. 30 అడుగులు ఎత్తు అది. తర్వాత 130 అడుగుల వెడల్పు. 30 అడుగులు ఎత్తు, 130 అడుగులు వెడల్పు. అంటే 4 లైన్ రోడ్ అది. అంత పెద్ద గోడ దేవుడు అద్భుత రీతిగా ఏం చేశారు అంటే, ఎట్లా పడిపోయింది ఆ గోడ తెలుసా? ఎట్లా పడిపోయింది? దేవుడు ఏం చెప్పాడు? 7 రోజులు దేవుని మందసాన్ని మోస్తూ మౌనంగా 7 రోజులు రోజుకొక్కసారి ఏం చేయమన్నాడు? పొద్దున్నే ఆ గోడ చుట్టూ తిరగమన్నాడు. ఊదమన్నాడా? ఊరు ఎప్పుడు ఊదాలి? మౌనంగా తిరగమన్నాడు. 5 రోజులు 6 రోజులు. 7వ రోజు 7 సార్లు తిరుగుతూ 7వసారి తిరుగుతున్నప్పుడు ప్రజలు బోరలు ఊతూ బిగ్గరగా అరవమన్నాడు, కేకలు వేయమన్నాడు.
ఏమైంది అప్పుడు? ఆ గోడ అంత మంచి అనుభవం, మంచి ఎక్స్పీరియన్సే కదా ఆకాని ఒక సైనికుడు. ఎక్స్పీరియన్స్. కానీ 7:27 వచ్చి చదవమ్మా. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులములు వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను. అదిగో చాలమ్మా. ఎందుకు ఈయన జర్నీ ముందుకెళ్ళలే, ఇంకా ఇక్కడ అయిపోయింది. అక్కడే హాయి పట్టణంలోనే ఈయన ఆకోరు లోయ అని ఉంటుంది, ఆ లోయలోనే ఈయన జర్నీ ఆగిపోయింది. ఎవరిది? ఆకాను జర్నీ ఎందుకు ఆగిపోయిందంటే అక్కడ ఈయనే ఆపుకున్నాడు. ఈయన చేసిన పని వల్ల హాయి పట్టణంలో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు 32 మంది చచ్చిపోయారు. ఈయన ఏం చేశాడంట? దేవుని ఆజ్ఞ వినలేదు, ధన సంపదలు ఏమేమి తెచ్చుకున్నాడు? ఈయన ఏం ఆశించాడు? మళ్ళీ చదవమ్మా 28 వచ్చినాం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రం అంటే ఒక షాల్ లాంటిది పై వస్త్రమును 200 తులములు వెండిని 200 తులముల వెండి తులం ఎంత ఇప్పుడు వేసుకుంటే దాదాపు 4.5 లక్షల కోసం దేవుడు ఏం చెప్పాడు? అక్కడ బ్రతికున్నది ఏది కూడా మీరు తేవద్దు, ప్లస్ వెండి బంగారము ఇతర వస్తువులు ఏమంటే దేవుని మందిరానికి తరలించండి అని చెప్పాడు. ఈయన దేవుని మాట వినలేదు. నువ్వు ఆగిపోయావు. ఎక్కడో దేవుడు నీతో ఏదో మాట్లాడాడు, ఇదిగో ఇది సరి చేసుకో, అక్కడ ఆగిపోయావు. మళ్ళీ అనుకుంటున్నావు నేను ముందుకెళ్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటాడు, దేవుడు నాతో ఉన్నాడు అంటే లేదు. ఎక్కడైతే నువ్వు దేవుని మాటకు అవిధేయత చూపించావో, దేవుని మాటకు లోబట్టాలని నువ్వు ఇష్టపడకుండా అక్కడ ఆగిపోయావు. యూ స్టాప్డ్ దేర్. అది పెద్ద విషయం కావచ్చు, చిన్న విషయం కావచ్చు. దేవుడు నీకు చెప్పాడు, ఇదిగో ఇంత తప్పు చేస్తున్నావా, లేకపోతే ఇదిగో బైబిల్ చదువు, ప్రార్థన చేయి, లేకపోతే స్నేహం వదిలేసేయి, లేకపోతే ఇదిగో దేవుని పని చేయి, లేకపోతే ఇంకొకటి చెయ్యి అని దేవుడు ఎప్పుడో నీకు ఏదో చెప్పాడు. నువ్వేం చేసావు? దాన్ని వదిలిపెట్టేశావు. అంటే అక్కడ ఏమైపోయావు? నువ్వు ఆగిపోయావు. ఎందుకు వదిలిపెట్టేశావు? ఇదిగో దీనికోసమే. ఏ ధన సంపదలో, ఎవరి ఇల్లు. నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికి, నేనే చెప్తున్నాను మీకు సాక్ష్యం. అవి వదిలేసిరండి. ఏవి? ఒక రూమ్ కోసం అక్కడే ఆగిపోయావు. నువ్వు అనుకుంటున్నావు కదా, అరే లేదు నేను చాలా ముందున్నాను, నేను అయిపోయాను. ఏం చేశాడు దేవుడు? ఈయన్ని చూడండి, అంత పెద్ద శిక్ష దేవుడు ఇస్తాడని నేను అనుకోలేదబ్బా ఈయనకి. 24 వచ్చిన చూడండి. 24 యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచిననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచే అంత పెద్ద శిక్ష ఎందుకు? దేవుడు చెయ్యొద్దు అన్నాడు, ఈయన చేసాడు అంతే. కాకపోతే ఇప్పుడు మనం కృపకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు కృప చూపుతున్నాడు. ఎప్పుడో దేవుడికి కోపం వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, మనల్ని కూడా తలకిందులు చేస్తాడు. అప్పుడు దేవుడు వద్దనే చేస్తాం, చేయమన్నా చేయము. వెళ్ళొద్దురా బాబు అంటే వెళ్తాం, రావద్దురా బాబు అంటే వస్తాం. దేవుని దగ్గరగా ఉండరా బాబు అంటే కారణాలు చెప్తావు కదా. ఇశ్రాయేలు జనాంగం అండి, ఇశ్రాయేల్ జనాంగం. వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడు వీళ్ళ విషయం ఇంకా కఠినమైన నిర్ణయం తీస్తాడు. ఒకసారి చూడండి, నెంబర్స్ అంటే సంఖ్యాకాండ 14వ అధ్యాయం, 22వ వచనం, 22, 23 వచనం. ఒకసారి చూడండి దయచేసి. సంఖ్యాకాండ 14వ అధ్యాయము 22, 23 వచనాలు.
నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించి దేవుడిని ఏం చేశారు వీళ్ళు? ఎగ్జామ్, దేవుడికే ఎగ్జామినేషన్ పెట్టారు. దే ఎగ్జామిన్డ్ మీ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. వాళ్ళు నన్ను పరిశోధించారు. చదువు. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. వారు ఏం డిసిషన్ చేశాడు? వీళ్ళు నన్ను 10 సార్లు నన్ను టెంప్ట్ చేశారు, నన్ను ఏడిపించారు, నన్ను శోధించారు, నా మీదే పరీక్షలు పెట్టారు. కాబట్టి నేను ప్రమాణం చేసిన దేశానికి వీళ్ళు చూడనేర్చరు, వెళ్ళనేయాలి వీళ్ళు అన్నాడు. 40 రోజులు తిరిగి నా గురించి తప్పుడు సమాచారం తీసుకొచ్చాడు. కాబట్టి ఒక్కరోజు 1 సంవత్సరం ప్రకారం 40 years లెక్క పెట్టి మీరు ఈ అడవి చుట్టూ తిరుగుతారు, ఇక్కడే వస్తారు మీరు అన్నాడు. మీ పిల్లల్ని తీసుకెళ్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళాను. ఒట్టి యెఫున్నె కుమారుడైన కాలేబుని, యెహోషువని తప్ప ఎవరిని తీసుకెళ్ళన్నాడు. ఎందుకంటే దేవుని మాటకి ఏమి ఇవ్వలేదు, విలువ ఇవ్వలేదు. మాటమాటికి దేవుడు శోధించేవాళ్ళు. దేవా అయ్యో ఏడ్చేవాళ్ళు, ఏదో ఎవడో చచ్చినట్టే. ఎందుకు ఏడుస్తున్నారంటే మేము కీరకాయలు తిని ఎన్ని సంవత్సరాలు అయిందో. మళ్ళీ ఇంకా అయ్యో మేము కుండల దగ్గర కూర్చొని మాంసం వండుకుంది, ఎన్ని సంవత్సరాలు అయిందో. ఈ మన్నా బిన్నా అని సప్పులు చేసి పెడుతున్నావు, మేము చచ్చిపోతాం, మేము వెళ్ళిపోతాం, మాకు సమాధులు లేవా. ఇదే గొడవ. నాకు అర్థం కాదు, వీళ్ళకి ఎవరండి కుండల దగ్గర కూర్చోబెట్టి భోజనం పెట్టింది? నాకు అర్థం కాదు. పెట్టారు వీళ్ళు ఏంటి, వీళ్ళ స్టేటస్ ఏంటి అక్కడ? వీళ్ళు దాసులు, బానిసలు. యజమాని తీవి మిగిలిపోయిన ఎముకలుండి ఇట్లా పడేస్తే కుక్కలాగా అందుకొని తినే రకం ఏడది. ఇశ్రాయేల్ పరిస్థితి అది అప్పట్లో. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యో మేము కుండల ఎద్దు కూర్చొని తినక ఎన్ని రోజులు అయిపోయింది ఇక్కడే. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీళ్ళు లేవంటే అదొక గొడవ. దేవుడు ఏమన్నాడు? 10 మార్లు నన్ను వీళ్ళు దేవుడు చేసిన మేలు మర్చిపోయారు. అసలు ఎంత భయంకరం! ఆ సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చాడే. ఒక్క బిడ్డ, ఒక్క పురుగు ఇశ్రాయేల్ దేశంలో, ఇశ్రాయేల్ పాలనలో ఎవరికి నష్టం కాకుండా బయటకు తీసుకొచ్చాడే. వీళ్ళు ధనవంతులు చేసి తీసుకొచ్చాడు. ఆయన మర్చిపోయి ఇది లేదు అది లేదని కంప్లైంట్ చేస్తా కూర్చున్నారు. అందుకే దేవుడు ఏమయ్యాడు? విసిగిపోయాడు అనమాట. వీళ్ళు ఎట్లాగా నీళ్ళ ధర్మశాస్త్రం ఇచ్చి వీళ్ళు ఫాలో అవ్వట్లేదు, వీళ్ళు వద్దు, వీళ్ళు ఉన్నట్టు చెప్పడం మానేసి అబద్ధం కూడా చెప్తున్నారని వీళ్ళని నేను తీసుకెళ్ళను. 40 రోజులు తిరిగా వీళ్ళు అబద్ధాలు చెప్పారు కాబట్టి 40 సంవత్సరాలు నేను చుట్టూ తిరిగి అక్కడే చచ్చిపోతాను వీళ్ళు అన్నాడు. 30 వచ్చింది చదవమ్మా, దాంట్లోనే 14:30. యెఫున్నె కుమారుడైన కాలేబు 29. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. అది అందరికీ వస్తారు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. అయిపోయింది. వద్దు, మిమ్మల్ని ఎవరు ప్రవేశింపరు. హలో, తీసుకోండి, లోపల తీసుకో. ఇందాక చెప్పాను కదా మీకు, ఎవరు బయటికి వెళ్ళొద్దండి. చర్చ ప్రేయర్ అయ్యేదాకా ఎవరు వెళ్ళొద్దు. ఇందాక ఆయన పిలిచిన క్లాస్ బిక్కాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప ఎవరు కూడా ఎందుకు వెళ్ళరు? వాళ్ళిద్దరే ఫాలో అయ్యారు, దేవుని మాట విన్నారు, మిగతా ఎవరు వెళ్ళలే. సో ఈయన జర్నీ, ఆకార్ జర్నీ, ఇశ్రాయేలీల జర్నీ ఇక్కడ ఆగిపోయింది. 40 సంవత్సరాలు సత్యాల వరకు చూస్తూనే ఉన్నాడు దేవుడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఇంకొక వ్యక్తిని, ఎవరు వీళ్ళు? కోరహు కుమార్. వీళ్ళు ఏం చేశారు? 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1-3 వచనాలు. లేవీకి మునిమనుమడును, కాహాతుకు మనుమడును, ఇశ్వారు కుమారుడు నగు కోరాహు రూబేనీయులలో ఏలియాజు కుమారులైన దాతాను, అబీరాములను, ఫెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో
పేరు పొందిన మ్మ్. సభికులను మ్మ్. సమాజ ప్రధానులనైన మ్మ్. 250 మందితో మ్మ్. మోషేకు ఎదురుగా లేచి మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి ఉమ్, మీతో మాకిక పని లేదు, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, ఉమ్, యెహోవా వారి మధ్యనున్నాడు, ఉమ్. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొని దేవుని మీద, దేవుని దాసుల మీద ఏం చేశారు వీళ్ళు? తిరగబడ్డారు. అందుకే వీళ్ళ జర్నీ ఇక్కడ ఆగిపోయింది. కోరహు, అబీరాము, 250 మంది. నువ్వెవరి మీద తిరగబడుతున్నావు? దేవుడి మీద. ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నావు? దేవునికి విరోధంగా, సంఘానికి విరోధంగా, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి విరోధంగా. ఎస్, నేను చెప్తున్నా మీకు ఇండివిజువల్ మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అక్కడ చూడండి ఏమైంది. 35వ వచనం చదవమ్మా. 35వ వచనం, అదే 16వ అధ్యాయం 35వ వచనం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. 32వ వచనం. 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. అది ఎందుకు? దేవుడికి, మోషేకి, అహరోనుకి విరోధంగా మాట్లాడారు. వీళ్ళేనా పెద్ద చేసేది? వీళ్ళేనా పరిశుద్ధులమేం కాదా? అహరోనేనా ధూపార్తి తెచ్చేది? మేము దేవాలయం 250 మంది తీసుకొచ్చాడు. ఏమైంది? ఆకాశం నుండి అగ్ని వచ్చి ధూపార్తులు సహా అది కాల్చిపడేసింది. ఆగిపోయింది. వాళ్ళ ప్రయాణం అక్కడికే ఆగిపోయింది. నశించిపోయారు. ఎండింగ్. ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఈయన ఎవరైనా? సౌలు రాజు కదా. సౌలు రాజు మధ్యలో అయిపోయాడా? ఈయన సౌలు గురించి కొంచెం అంటే మొదటి సమయాలు గ్రంథం 15వ అధ్యాయం. సౌలు ఎవరండి? ఈయన బెన్యామీను కుమారుడు, కీషు కుమారుడు, బెన్యామీను వంశస్థుడు కదా. ఈయన గురించి ఎంత చక్కగా ఉంటుందంటే, ఈయన ఇశ్రాయేలీలో అతి సుందరుడై అందరికంటే పొడుగుండేవాడు అనమాట. అందంగా ఉండేవాడు, పొడవుగా ఉండేవాడు, మంచి దేహదారుద్యం కలిగి ఉండేవాడు. ఒబీడియంట్ మ్యాన్. తండ్రి పోయి పోరా గాడిదలు ఎత్తుకొని రాపో అంటే గాడిదలు ఎత్తుకొని రావడానికి పోయాడు. అయితే ఈయన ఎందుకు మధ్యలో ప్రయాణం ఆపాల్సి వచ్చింది అంటే, ఈయనకి ఒక ఇష్యూ వచ్చింది. ఏంటది? ఈగో అంటే అహం అడ్డం వచ్చింది ఆయనకి. ఈయన మధ్యలో ఎందుకు ఆపాల్సి వచ్చింది అంటే, అహం అడ్డం వచ్చింది. నేను బహుశా నేను ఇంత పొడుగున్నా, ఆయన్ని ఇశ్రాయేలీయులు అందరిలో పొడవేరని ఉంటుంది. ఆయన 15వ అధ్యాయం ఒకసారి చూడండి. 9వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ఆయన మీద మంచి వివరాలు ఉంటాయి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అంటే అందరికంటే బాగా ఇశ్రాయేలీయులలో ఆ రోజు అందరికంటే పొడవని ఎవరు? సౌలు. బహుశా 7 అడుగులు ఉన్నాడు, 8 అడుగులు ఉన్నాడు, మనకు తెలియదు. మరి అందరిలో కూడా ఆయన గుర్తుపట్టచ్చు. బహు సౌందర్యవంతుడు, యవనస్తుడు. జనరల్గా మరి ఇప్పుడు కొంచెం తెల్లతోలు అందంగా ఉంటే కొంచెం ఉంటుంది కదా లెవెల్. ఇప్పుడు జడ ఉంది అనుకోండి, అలాగా ఏమంటారు? టిమ్ము ఇట్లా వేసుకుంటారు. అవునా? వేసుకోరా? సో అది న్యాచురల్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈయనకి అది కాదు ప్రాబ్లం. ఈయనకి ఈగో వచ్చింది. ఈగో అంటే నేను చెప్పిందే వినాలి, నేనే గ్రేటు.
ఎందుకు? ఈయన దేవుడు ఏం చెప్పాడంటే, బాబు నాకు అమాలేకీయులని జనాంగం ఉన్నారు, వాళ్ళు ఇశ్రాయేలుకి ఏమైనా చేశారు నాకు తెలుసు, వాళ్ళు పాపం నడిచి వస్తున్నప్పుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అమాలేకీయుల రాజ్యం మీదకి పోయి వాళ్ళందరూ చంపేసి రాస్తో సహా సేమ్ ఏదైతే ఆజ్ఞ ఆకానికి చెప్పాడు ఈయనకు కూడా అదే చెప్పాడు దేవుడు. చంపేసి పశువులు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ ఏది మిగిలిన అంతా కాల్చిపడేసాడు, చంపేయమాడు. ఈయన ఏం చేశాడు? వెళ్ళి మనుషులు చంపేసి రాజు నేను బాగా బలిసిన పశువులన్నింటినీ తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు. ఎక్కడ? ఆయన దగ్గర పెట్టుకున్నాడు. సమూయేలు గారు వచ్చి అడిగారు, ఏమయ్యా బాబు ఎందుకు ఇట్లా చేశావంటే, నేనేం తేలేదు, నేను అస్సలు తేలేదు, ప్రజలు వాటిని ఎవరి మీద నెట్టేశాడు? ఎవరు తెచ్చారంట పశువుల్ని? ప్రజలు తెచ్చారు, నీకు బలి అర్పించడానికి తెచ్చారు అన్నాడు. సమూయేలు కోప్పడ్డాడు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు నాకు ఆల్రెడీ దాన్ని చెప్పేశాడు. బలి అర్పించుట కంటే యెహోవా మాట ఆలకించుట శ్రేష్టము. 15వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. 15వ అధ్యాయం. సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుట, రొట్టెల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఈయన వినలా. ఎందుకు వినలేదు? లేదంటే నేను సమయం నేను అడ్జస్ట్ చేసుకుంటా. 30వ వచనం చూడండి, ఇంకా ఘోరంగా ఉంటుంది. 30వ వచనం చదవమ్మా. 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొని. అంటే లోపల అయిపోయింది. వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయ, నన్ను కించపరచొద్దు. ఎవరి ముందు? పెద్దలు కన్నులేత నన్ను కించపరచకుండా నేను యెహోవాకు మొక్కడానికి వెళ్తున్నాను కాబట్టి దయచేసి నాతో పాటు నువ్వు రా అని ఆయన పట్టుకెళ్ళాడు. అంటే యెహోవా తిట్టినా పర్వాలేదు కానీ ఏం దెబ్బ తినకూడదు? ఏం కోల్పోకూడదు? చెప్పమ్మా, ఏం కోల్పోకూడదు? మనుషుల మధ్య పలుకుబడి కోల్పోకూడదు. ఎవరు? దెబ్బ తినకూడదు అనమాట. సమూయేలు ఆయన లాక్కొని పోతే ఆయన దుప్పటి చినుగుద్ది సమూయేలు అంటాడు, ఇదిగో నువ్వు ఎట్లాగైతే దుప్పటి చింపావో అట్లాగే దేవుడు ఈ రాజ్యాన్ని తీసి నీకంటే శ్రేష్టమైన వాడి చేతిలో పెడుతున్నాడు. నువ్వు ఆగిపోయావు అక్కడ. ఎక్కడో నీ అహం అడ్డం వచ్చింది. నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు పోవాలి, నేను ఎందుకు క్షమించాలి, నేను ఎందుకు మాట్లాడాలి, నాకంటే చిన్నవాడు కదా, నాకంటే చిన్నది కదా, నాకు జూనియరు, నాకు సీనియరు. అక్కడ ఆగిపోయావు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. యూ స్టాప్డ్ దేర్. నీ ప్రయాణము అక్కడ ఆగిపోయింది. ఆత్మీయ ప్రయాణం అక్కడ ఆగిపోయింది. నువ్వు అనుకుంటున్నావు నేను వెళ్తున్నా అని. నువ్వు వెళ్ళట్లేదు. ఇక్కడ ఆగిపోయి తీసిపడేసాడు. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? నువ్వు బలులు అర్పించుట కంటే యెహోవా మాట ఆలకించుట శ్రేష్టమన్నాడు. సౌలుని దేవుడు తీసి పడేశాడండి. ఎంత సాడ్ ఎండింగ్ అంటే ఆ 30వ వచనం కంటిన్యూ చేస్తే చూడండి. 30వ వచనం కంటిన్యూ చేయమది పెద్ద వచనం కదా అది. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొని నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపం పడెను. యెహోవా పశ్చాత్తాపడ్డాడు. నీ యాక్టివిటీస్, నువ్వు చేస్తున్న క్రియలు, నీ ప్రవర్తన,
నువ్వు ఇస్తున్న విలువ, దేనికి విలువ ఇస్తున్నావు? విలువ దేనికి ఉంది? నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, దేవుడు కనుక దేవుడు పశ్చాత్తాపడ్డాడు అనుకో మన విషయంలో, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అన్నీ తీసేస్తాడు ఇక్కడి నుంచి. నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చిన దీవెనలు అన్నీ విత్డ్రా చేసుకుంటాడు ఆయన. ఆయనకు ఆ శక్తి ఉంది. ఉచితంగా రక్షణ ఇచ్చాడు, నువ్వు కాపాడుకోవట్లే, ఏం చేస్తాడు? నీ రక్షణ అయితే తీసుకోడు, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు లాగేస్తాడు, నీ కుటుంబాన్ని నష్టపాలు చేస్తాడు. సమూయేలు లైఫ్ పాపం లాస్ట్కి అంత అందగాడైనా, ఎంత ఇస్రాయేల్ పొడవరైనా దేవుడి మాట విని దేవుడి మాటకి విలువ లేదు కాబట్టి ఈగో, దేవుడి దగ్గర ఈగో చూపించాడు. అంతేందుకు దావీదు చేతికి 2-3 సార్లు దొరికినా దావీదు చంపడు. నువ్వు అభిషేకించబడినవాడు, నేను చంపట్లేదంటే ఈయన మాత్రం మళ్ళీ ఆయన చంపడానికి పరిగెత్తాడు. ఎందుకంటే ఈగో. సమూయేలుకి దావీదు మీద ఎందుకు కోపం అంటే, సమూయేలు గెలిచినప్పుడు, దావీదు గెలిచినప్పుడు 10,000 కొలది. ఇప్పుడు 1,000 ఎక్కువ, 10,000 ఎక్కువ? ఆయనకి 10,000 అని స్పెసిఫిక్ గా చెప్పారు, నాకు 1,000 అన్నారు. ఎంత ఇదండి? 1,000 జీతమయ్యా అన్న మాట గొప్పదా? 10,000 జీతమయ్యా అంటాం గొప్పదా? అని అది అనమాట అవివేకం, ఈగో. నీకు సరైన అర్థం చేసుకునే జ్ఞానం కూడా పోతుంది నీకుంటే. ఆ ఈగో, నేను అన్న అహం కనుక నేనుంటే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేవు. మనుషులు ప్రతిదీ కూడా భూతత్వంలో చూస్తావు. సో ఈరోజు మనం కొంతమందిని చూసాం. ఇలా ప్రయాణం మరి ఇశ్రాయేలుని పరిపాలించి ఎంతో దీవించబడాల్సిన కుటుంబం, కానీ మధ్యలో దేవుడు ఈయన ఆగిపోయాడు. ఈయన మరణం ఎట్లా అవుతుంది తెలుసా? తట్టుకోలేక సైనికుడు నన్ను చంపరా బాబు అంటాడు బాడీ గార్డ్ని. అది చంపడు. చంపకపోతే ఏం చేస్తాడు? ఈయనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ రోజు దేవుని మాట వింటే ఎంత బాగుండేది అనుకున్నాడేమో. మరి నీ అహం, నీ ఈగో, లేకపోతే నీకున్న గర్వం ఒకరోజు నేను దెబ్బతీస్తుంది. ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు నువ్వు? ఎక్కడ ఆగిపోయావు చూడు ఆత్మీయ జీవితంలో. నువ్వు అనుకుంటున్నావు, అరే నేను చాలా నేను బాగున్నాను, దేవుడితో ఉన్నాను, చాలా బాగున్నాను అంటే ఎక్కడున్నావు? మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. ఈ సమయంలో మరి మన ముందుకు వచ్చిన దేవుని మాటలు, మన ముందుకు వచ్చిన వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు కూడా అర్ధాంతరంగా తమ ప్రయాణాన్ని ముగించి వెళ్ళిపోయారు. లోతు భార్య దేవుని పాపాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు, మర్చిపోలేక వదిలిపెట్టలేక ఉప్పు శిల్పంగా మారిపోయింది. ఆకాను డబ్బు కోసం, డబ్బు నేను చూశాడు కానీ దేవుడి ఆజ్ఞ, దేవుడు చెప్పిన మాట వినలే కదా. ఆకాను ఇంకా ఇత్రో, దేవుని పని చేయరా బాబు, రా మాతో పాటు దీవెనలు వస్తే నీకంటే వచ్చాడా? రాలే. నాకు వద్దులే బాబు, నా బతికేదో నేను బతుకుతాను. విలువ. ఇంకో వ్యక్తిని చూసాను, ఎవరైనా? కోరహు కుమార్. దేవుని మీద, సంఘం మీద, మందిరం మీద, దైవజనుల మీద తిరుగుబాటు చేసి నాశనం అయిపోయాడు. లాస్ట్కి సమూయేలు, క్షమించండి, సౌలు రాజు లాస్ట్ ఎవ్రీథింగ్. కాబట్టి నువ్వు మనం అనుకుంటున్నావు, అరే నేను ప్రయాణం సాగిపోతున్నావా, ఆగిపోయావా? సాగిపోతున్నావా, ఆగిపోయావా? నువ్వు ఆగిపోయి నేను సాగిపోతున్నానన్న భ్రమలో మాత్రం ఉండకు. నువ్వు ఆగిపోయావు, సాగిపోవట్లేదు. సాగిపోతే స్టేషన్లు వస్తుంటాయి. ప్రేమ అనే స్టేషను, అనురాగము అనే స్టేషను, ఆప్యాయత అనే స్టేషను, పరిచర్య అనే స్టేషను, ఆదరణ అనే స్టేషను వస్తుంటాయి. రాకుండా అక్కడే ఉన్నావంటే ట్రైన్ ఏమైపోయినట్టు? నీ ట్రైన్ అక్కడ ఆగిపోయింది. మిగతా ట్రైన్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి, నువ్వు మాత్రం ఈ ట్రైన్ మాత్రం నువ్వే అక్కడ ఆగిపోయినావు.
సో ఈరోజు మనం ప్రశ్న చేసుకున్నాం, ఆగిపోతే దేవా నిజంగా నేను ఆగిపోయాను, నేను ఇదిగో పరాల దగ్గర నేను ఆగిపోయాను దేవా నాకు సహాయం చేయమని అలా ముందుకు కొనసాగుతుంటే దేవుని స్థితి అయితే ప్రభు సన్నిధిలో మనం ప్రభుత్వం ప్రభు యొక్క పాల్లో పాల్గొందాము. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించిన గాక. ఆమేన్.